కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం కంషెట్పల్లి గ్రామం నెమ్లి దుర్కి నాచుపల్లి రహదారులు అలాగే శివారు ప్రాంతంలోని కొన్ని వేల ఎకరాలకు పంట పొలాలకు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ సీసీ రోడ్డు మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 6 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు ఆగిపోయాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. క్రేజ్ వీల్ ట్రాక్టర్స్ విచ్చలవిడిగా ఇదే రోడ్డు పైన నడవటం వల్ల కనీసం నడవడానికి కూడా లేదు. అదేవిధంగా ఈ ఏదైతే రోడ్డు మార్గం ఉందో అది 28 డిస్ట్రిబ్యూటర్ కెనాల్ పక్కనే ఉంది. అందుకని ఇరిగేషన్ ఏఈ గారికి కూడా రైతులు విజ్ఞప్తి చేశారు. చూడండి, ఈ రోడ్డు నాచుపల్లి శివారు, కాన్సెట్పల్లి శివారు, తుడికి శివారు కొన్ని వేల ఎకరాలకి సాగు చేయడానికి పబ్లిక్ అవసరాల నిమిత్తం తిరుగుతూ ఉంటారు. చూడండి, కనీసం నడకన కూడా ఇబ్బందిగా ఉంది. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము ఈ రోడ్డు పోయమని. 28 డిస్ట్రిబ్యూటర్ ఇది. చూడండి, కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మందు బస్తాలు ఎత్తుకొని రావాల్సి వస్తుంది. 3 ప్రాంతాలను కలిపే శివారు వెళ్ళే రోడ్డు ఇది. చూడండి ఎంత అధ్వాన్నంగా ఉందో. గౌరవనీయులైన పోచారం గారు 6 లక్షలు శాంక్షన్ చేశారు. దీనికి కాంట్రాక్టర్ బిడ్డింగ్ వేసి దీన్ని కాగితాల వరకే పరిమితం చేశారు. ఇరిగేషన్ ఏఈ గారికి ఫోన్ చేస్తే చూసి చెప్తామన్నారు. ఇప్పటి వరకు మాకేమీ చెప్పలేదు. రైతులం కలిసి అందరూ పోసుకుని రోడ్డు పోసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎంత అధ్వానంగా ఉందో చూడండి. ఇప్పటికైనా మా అమ్మరు ఆలకించి ఈ 3 ప్రాంతాల శివారికి రోడ్డు వేయవలసిందిగా ఇరిగేషన్ శాఖ ఏఈ గారిని అభ్యర్థిస్తున్నాం. చూడండి, రోడ్డు నాచుపల్లి ప్రజలు తరపున, కాన్సెట్పల్లి శివారు ప్రాంత ప్రజల తరపున కోరుచున్నాం. ధన్యవాదాలు. నసరులాబాద్ మండలం కాన్సెట్పల్లి గ్రామం నెమిలి నాచుపల్లి ఈ రోడ్డు పరిస్థితి చూడండి. గత సంవత్సరం పోచారం గారితో విన్నపెట్టుకుంటే 6 లక్షలు మంజూరు చేశారు. దానికి కాంట్రాక్టర్ కాగితాల వరకు పరిమితం చేశారు. ఇది కొంచెం ఇరిగేషన్ ఏఈ గారు శాఖ దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఈ రోడ్డు వేయిస్తారని నాచుపల్లి గ్రామ ప్రజలు, నెమ్లి గ్రామ ప్రజలు, దుడికి గ్రామ ప్రజల తరఫున అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.